హలో గైస్, నేను మీ పట్నం ఎలక్ట్రీషియన్. హీరో అయితే స్లాబ్లో పైపులు అయితే వేయడం జరిగింది. మీకైతే ఇప్పుడు ఇది కొంచెం వెరైటీగా మనం పైపులు అయితే వేయడం జరిగింది. మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. ఇక్కడ ఒక ఫ్యాన్ బాక్స్ ఉంది కదా, దీని నుంచి చక్కగా మెయిన్ లైన్ అక్కడికైతే వేయడం జరిగింది. మనం ఇక్కడ ఫ్యాన్ బాక్స్ కట్ చేసి అక్కడ నుంచి అక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు, ఇక్కడ లైట్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇది ఎందుకంటే వితౌట్ సీలింగ్తో మనం ఈ లైట్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి విప్రో 3 వాట్స్ స్పాట్ లైట్లు అయితే రావడం జరుగుతుంది. ఈ సీలింగ్ లేకుండా మనం అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. అక్కడ సైడు సెల్ఫ్లు రావడం వల్ల మనం అక్కడ సైడ్ అయితే తీసుకోకుండా ఇది ఉంది కదా, ఈ నుంచి కట్ చేసి అక్కడ వేసినాం. ఇది ఉంది అక్కడ బెండ్ చేసి అటు సైడ్ దింపినాం. అలాగే ఇంకో బెడ్రూమ్లో కూడా మీకు అయితే చూపిస్తాను నేను. ఇప్పుడు మధ్యలో ఫ్యాన్ బాక్స్ అయితే వేసినాం కదా, ఇది ఇక్కడ నుంచి అక్కడికి ఒక లైటు, ఇక్కడ ఒక లైట్ వేసినాం. అది వచ్చేసి అక్కడ బాల్కనీలో లైట్ అయితే వస్తుంది. మనం ఇక స్ట్రేట్గా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ అయితే దింపినాం. అక్కడ సైడ్ ఏదైనా సీజ్ బోర్డ్ వస్తుంది కాబట్టి ఏసీ పాయింట్ వస్తుంది. ఇది కూడా చక్కగా మెయిన్ లైన్ అయితే ఇక్కడ మెయిన్ బోర్డ్కి అయితే వెళ్ళింది ఫ్యాన్ బాక్స్ నుండి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైట్ అయితే ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఇది సీలింగ్ లేకుండా మనం లైట్లు అయితే సెట్ చేయడం కోసం అయితే అలా పెట్టడం జరిగింది. రేపు ఆ లైట్ల కోసం మనం అయితే పెట్టడం జరిగింది. హాల్లో కూడా 6 లైట్స్, అక్కడొకటి, ఇక్కడొకటి సెట్ చేయడం జరిగింది. అలాగే మన ఇక్కడ ఫ్యాన్ బాక్స్ ఉంది కదా, హాల్లో 15 ఫీట్లకు 2 ఫ్యాన్లు అయితే సెట్ చేయడం జరిగింది. 4 ఫీట్లకు ఒకటి, 4 ఫీట్లకు ఒకటి, మధ్యలో 5 ఫీట్స్ గ్యాప్ అవుతుంది. అందులో ఒక డీ బాక్స్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైట్ అయితే సెట్ చేసినాం. ఆ క్యాడర్లో అక్కడొక లైట్ అయితే సెట్ చేయడం జరిగింది. ముందర 6 ఫీట్ బాల్కనీలో వచ్చేసి ఇక్కడ ఒక లైటు, ఇక్కడ ఒక లైట్ అయితే పెట్టడం జరిగింది. లాస్ట్ కూడా అంతే సేమ్. మనం ఇక్కడ డీపీ వచ్చేసి మనకి ఇక్కడ డీపీ దింపడానికి ఇక్కడైతే ప్లేస్ అవుతుంది. కానీ మనం అయితే ఇక్కడ దింపకుండా మనం ఏం చేసినామంటే ఇక్కడ పిల్లర్ అవతల దింపడం జరిగింది. అన్న నువ్వు ఇక్కడ ఎందుకు డీపీ వేసినావు అని మీరు అనుకోవచ్చు. కానీ ఏమైందంటే ఇక్కడ మనకు రేపు ముందర ఎలివేషన్కి టైల్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ మీటర్ వస్తుంది బయట. ఆ మీటర్ పెట్టడానికి మంచిగా ఉంటుంది కాబట్టి మనమైతే ఇక్కడ మనకు ఈ మూలకు మనం ఎంసీ బోర్డు కింద సెట్ చేయడానికి మెయిన్ లైన్స్, ఇవి వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి అన్నట్టు మెయిన్ లైన్స్ అలా అయితే సెట్ చేయడం జరిగింది. నేనైతే ఇలా స్లాబ్ పైపులు అయితే చేసిన. అలాగే ఇక్కడ నుంచి బెండ్ పెట్టి పైకి లేపినాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ పైన గోడ వచ్చినప్పుడు దాంట్లోకి వెళ్ళి పైనకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ టీవీ లైన్ అయితే వేయడం జరిగింది కదా, ఇది వచ్చేసి మన సెకండ్ ఫ్లోర్ నుంచి పైనకి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి టాటా స్కై వస్తుంది. ఇక్కడ నుంచి సేమ్ అక్కడ నుంచి అక్కడ వరకు మనకు పోల్ మీదకి అయితే ఒకటి సర్వీస్ వైర్ లాగడానికి అయితే ఒక పైప్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డబ్బాకైతే ఉరగబెట్టి ఇసుకతో కట్టి పెట్టడం జరిగింది. ఒక పూజ రూమ్లో కూడా ఇలా 2 డీ బాక్సులు సెట్ చేయడం జరిగింది. కిచెన్ వచ్చి చిన్నది కావడం వల్ల ఒక డీ బాక్స్ వేసి ఇక్కడ డ్రాప్ అయితే దింపింది. దీని మెయిన్ లైన్ వచ్చేసి అక్కడ మనకు డ్రాప్ దిగింది. ఆ డ్రాప్లో గోడలు వచ్చేస్తుంది అక్కడికి. గైస్ నేనైతే ఇలా పైపు బెండర్ సహాయంతో ఇలా పైపులు అయితే బెండ్ చేసి స్లాబ్లో అయితే పైపులు పెట్టినా. మీరైతే ఎలా పెడతారో కొద్దిగా కామెంట్ అయితే చేయండి.